భక్తుడైనటువంటి కొర్నేలి దేవునితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చక్కటి ఆత్మీయ క్రమాన్ని తన ఇంట్లో కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. అతను మానక నిత్యము ప్రార్థన చేసేటువంటి వాడు. తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు చేస్తూ ఉండేవాడు. అతని ఇంటికి దేవుడు దూతను పంపించాడు. ఆ దేవుని యొక్క దూత ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దూత ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యం ఎవరైతే తమ హృదయంలో తీసుకొని ఆ రీతిగా జీవించటానికి రోజు కూడా పోరాడుతూ ఉంటారో, ప్రయాసపడుతూ ఉంటారో, అవలంబించుకోవటానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారో, మరి అటువంటి వారి యొక్క దీపాలు మండుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇళ్ళకి దేవుని యొక్క దూతల్ని దేవుడు పంపిస్తాడు. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ జీవితంలో ఉన్నాము, మన అనుభవాలు ఎంతో గొప్పవి అనే దానికన్నా కూడా ఈ